హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ఓ అధికారిని బెదిరించి 1,50,000 టోకరా అనే వార్తా కథనం 2025 సంవత్సరం మార్చి 6న ఎల్పీ న్యూస్లో టెలికాస్ట్ కాగా స్థానిక పోలీస్ అధికారులు స్పందించిన పోలీసులు రంగంలోకి దిగి బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ అధికారిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన రౌడీ షీటర్ ముఠాను పోలీసులు గుట్టురట్టు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మరియు పరిసర ప్రాంతాలలో గత కొంతకాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్మెంట్ దందాలు చేస్తూ వారి అక్రమాలపై ఎదురు తిరిగిన వారిపై SC/ST అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతూ అమాయక ప్రజలు, వ్యాపారులు మరియు ప్రభుత్వ అధికారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ ముఠాను మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ నిరంజన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం SI ఏ అనిల్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. రంజర్ల అజయ్, వయసు 31 సంవత్సరాలు, చిరునామా రాజేశ్వరరావుపేట గ్రామం, మెట్పల్లి మండలం. బత్తుల భరత్, వయసు 36 సంవత్సరాలు, చిరునామా ఇంద్రనగర్, మెట్పల్లి మండలం. జెట్టి లక్ష్మణ్, వయస్సు 33 సంవత్సరాలు, చిరునామా దుబ్బవాడ, మెట్పల్లి మండలం. పరారిలో ఉన్న నిందితుడి వివరాలు: ఎన్ఎం రమేష్, చిరునామా రాజేశ్వరరావుపేట గ్రామం, మెట్పల్లి మండలం. నేర వివరాలు: నిందితులు ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలం నుండి అక్రమ ఇసుక, మొరం రవాణా చేస్తూ సెటిల్మెంట్ దందాలు చేస్తూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. ఎవరైనా వారి మాట వినకపోతే వారిపై SC/ST అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించేవారు. ఈ విధంగా వచ్చిన డబ్బులను పంచుకొని ఖర్చు చేసుకునేవారు. ముఖ్యంగా ఇందులో బత్తుల భరత్ అనునతులు గతంలో వివిధ నేరాలకు పాల్పడగా అతనిపై మెట్పల్లి పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కలదు మరియు ఇతర కేసులలో నిందితుడిగా ఉన్నాడు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 12న రేంజర్ల అజయ్ రాజేశ్వరరావుపేటలో అక్రమ మొరం రవాణా చేస్తుండగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ DEE లక్కంపల్లి అరుణోదయ్ కుమార్ మరియు వర్క్ ఇన్స్పెక్టర్ లస్మయ్యలు అడ్డుకున్నారు. వెంటనే అజయ్ ఈ విషయాన్ని ఎన్ఎం రమేష్కు ఫోన్ ద్వారా తెలియజేయగా రమేష్ అక్కడికి వచ్చి DEE అరుణోదయ్ కుమార్ను దూషించాడు. వారి అక్రమ రవాణాను అడ్డుకుంటే DEE అరుణోదయ్ కుమార్పై SC/ST అట్రాసిటీ కేసు పెడతానని రమేష్ బెదిరించడంతో అరుణోదయ్ కుమార్ భయపడి అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత బత్తుల భరత్ DEE అరుణోదయ్ కుమార్కు ఫోన్ చేసి కులం పేరుతో దూషించారని, SC/ST అట్రాసిటీ కేసు పెడతామని, చంపుతామని బెదిరించి కేసు పెట్టకుండా ఉండాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 15న జెట్టి లక్ష్మణ్ కూడా DEE అరుణోదయ్ కుమార్కు ఫోన్ చేసి వెంకట్రావుపేట్ గుట్ట వద్దకు వచ్చి మాట్లాడాలని, సమస్య పరిష్కరించుకోవాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడిన అరుణోదయ్ కుమార్ బత్తుల భరత్కు ఫోన్ ద్వారా 2 సార్లు మొత్తం 1,10,000 రూపాయలు పంపించారు. 40,000 నగదు రూపంలో జెట్టి లక్ష్మణ్కు ఇచ్చారు. ఆ తర్వాత కూడా తరచు వారు DEE అరుణోదయ్ కుమార్కు ఫోన్ చేసి మిగతా 1,50,000 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడగా వారి వేధింపులు తట్టుకోలేక DEE అరుణోదయ్ కుమార్ 2025 మార్చి 6న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 4 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 2025 సంవత్సరం మార్చి 10న రాత్రి 3 నిందితులైన అజయ్, భరత్, లక్ష్మణ్లు గండి హనుమాన్ టెంపుల్ సమీపంలో మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ నిరంజన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం SI ఏ అనిల్ పట్టుకొని వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు మరియు 80,000 రూపాయల నగదు స్వాధీనపరుచుకొని తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. పరారులో ఉన్న మరో నిందితుడు ఎన్ఎం రమేష్ను అతి త్వరలోనే పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తామని CI నిరంజన్ రెడ్డి తెలిపారు. అలాగే మెట్పల్లి సర్కిల్ పరిధిలో ఎవరైనా అక్రమ ఇసుక, మొరం రవాణా, భూముల సెటిల్మెంట్ దందాలకు పాల్పడి ప్రజల నుండి డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని అట్టి నేరస్తులపై PD యాక్ట్ విధించబడుతుందని హెచ్చరించారు.